त्वष्टाविधरद्रोपमेति तत्पुरुषस्य विश्वमाजानमस्ति वेदाहमेशं पुरुषं महान्तमन्यम् आदित्यवर्षं समसत्परस्तान् तमेवं विद्धि नान्यं विजायते अस्य धीरा परिजानन्ति योनिम् గౌరవనీయులు కర్నూలు ప్రాంతంలో ఒక గొప్ప ఈ యాగం దిశలో నంద్యాల 3 సార్లు పోయి రావచ్చు. నాగేశ్వరరావు లాంటి వాడు వెళ్ళా నేను పాడుతున్నాడు అంటే ఈ దీని దుంప దగ్గర ఎప్పుడు అక్కడ పెట్రోమాక్స్ లైట్స్ ఉంటాయి. అప్పుడు ఈ లైట్స్ లేవు. దాని చాటున దాగి ఉన్న ఓ పెండ పురుగు ఈ నోట్లో పడింది. అంటే బాబాతో నీ అబ్బాయి ఎప్పుడు వచ్చింది అన్నాడు. ఆడనుకున్నాడు ఆ కృష్ణ పాత్ర దాని నాకు ఇట్లాంటి పద్యం రాకపోతే నా నోట్లో పురుగు పడకపోతే నేను చెప్పిపోతాను. ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి హాస్య సంఘటనలు మనం చెప్పచ్చు. సాధారణంగా డాక్టర్ గారు ఇప్పుడు అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గతంలో అనేవారు అనమాట మొక్కల కార్యక్రమం పెట్టిన. సో ఇట్లనే సార్ మీరు తప్పు చేస్తే రీసెంట్ గా సార్ గుర్తు చేశానని చెప్పానా లేదండి మా చంద్రశేఖర్ గారు. ఎందుకంటే నీ గురించి అట్లా చెప్పాడు నాన్న అనిరుద్ధ్ నువ్వు బాగా పాటలు పాడుతున్నావు, నేను ఒక పాట పాడితే పోటీ అవుతుంది నీకు. అంటే మా ఇంట్లో అందరూ పాట పాడారు. ఎందుకంటే మా అమ్మ షింగి పాట పాడుతుంది, మా నాయన వేలం పాట పాడుతుంది, మా తమ్ముడు ఈయన పాట పాడుతుంది, నేను అప్పుడప్పుడు ఈ గోల పాట పాడి సంగీత ప్రపంచం మాది కూడా. సో నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైనటువంటి అవకాశంలో ఎన్టీ రామారావు గారిని గుర్తుకొచ్చారు. నాకు బీసీ వైస్ ఛాన్సలర్ గా ఆయన పేరుతోనే వచ్చింది కాబట్టి రామారావు గారు మహానుభావుడు. ఒక డైలాగ్ చెప్తారు పౌరాణిక ఈ సినిమాలో, ఇటు నుంచే పోతే అటు తిరిగి రావు, వస్తే ముంగడ మాకు రావాలి, లేకపోతే ఋతుపవనాన్ని దాన్ని తరిమేస్తాం. భయపడే 5-6 సంవత్సరాలు రాకుండా ఈయనే ఆగినాయి. హెల్త్ క్లబ్ గ్రౌండ్ అయిందంటే రూపాయి యోగా బ్యాన్ చేశారంటే మీరు మా ఏరియాలో పెట్టినప్పుడు అప్పుడు రామశంకర్ నాకు ఈ క్వార్టర్స్ డైలాగ్ రిలేటెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో మీ థాట్ సార్కు కలెక్టర్ గారు చెప్తే ఇమీడియట్గా 6 క్వార్టర్స్ అలొకేట్ చేయడం జరిగింది. దీనిలో సార్ ధైర్యము మనం ముందుగా వచ్చాము. ఆ రోజున మనము ఫౌండేషన్ అది 2 జనవరి 2011లో జరిగింది. 18th తర్వాత ఆర్డర్ వచ్చింది, 22nd వచ్చేసాను, 22nd జనవరి పూర్తి వచ్చేసాను. సో దట్ ఈస్ ద థింగ్ దట్ హీ హాస్ గివెన్ 20 lakhs in 2011, 20 lakhs in 2012 and 20 lakhs in 2013. So it has become a reality. By 2015 మనము కర్నూలు హార్ట్ హౌస్ ఇచ్చడం జరిగింది. తర్వాత జిమ్ ఎక్విప్మెంట్ కూడా సార్ 2012లో ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాము. రీసెంట్గా 1 year 2 years బ్యాక్, 1 year బ్యాక్ మనకు లిఫ్ట్ కూడా 30 lakhs డొనేట్ చేయడం జరిగింది. సార్ కాంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ ఈ బిల్డింగ్ ఆల్మోస్ట్ 1 crore 10 lakhs 20 lakhs. మోస్ట్ ఆఫ్ దిస్ వన్ ఇస్ 60 lakhs ఫ్రమ్ ద ఎమ్మెల్సీ ఫండ్స్, రిమైనింగ్ 60 lakhs ఈచ్ వన్. So we are all particularly Heart Foundation people. We thank you, sir, for your the whatever Dana Karnataka sir Karnataka sir definitely Maharaja Poshikaru. So we thank you very much, and is also chief admin for the foundation.
So welcome you sir for this, and definitely today Ramesh sir enthralled the audience. So I request sir to felicitate Ramesh, and today we have Anirudh has come. So from son of Vasudeva. Next I think we will felicitate first Ramesh and then Anirudh. Thank you. థ్యాంక్ యూ సార్. ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఇండియన్ ఐడల్ అనిరుద్ధ్ గారికి హృదయపూర్వక ఫైనలిస్ట్ వచ్చినటువంటి అనిరుద్ధ్ గారికి కర్నూలు హార్ట్ ఫౌండేషన్ తరఫున గౌరవనీయులు పెద్దలు పూజ్యులు రాజ్యసభ సభ్యులు శ్రీ రీజుల వెంకటేష్ గారిని సన్మానించవలసిందిగా కోరడమైనది, పిల్లవాడిని ఆశీర్వదించవలసిందిగా కోరడమైనది. మన మొదటిసారి కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ లో పాడిన చిన్న పిల్లోడు ఆ రోజు 6th 7th ఉంటాను నేను ఆ 3వ తరగతి ఉన్నప్పుడు ఇంటి పేరు మార్చేస్తా సువర్ణ అని చెప్పేసి టీవీ సార్ గారు ఉన్నారు స్టేజ్ మీద మళ్ళీ ఒక పాట పాడుతుంది. 2003లో మనము ఫస్ట్ వరల్డ్ దిగ్విజయం చేసినటువంటి చిన్నారులకు అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. వాళ్ళకి ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ మీకు కాబట్టి ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ చంద్రశేఖర్ సార్ గారిని అనంతపూర్ మెడికల్ కాలేజ్ అదేవిధంగా శేషపల్లి గారు బీసీ ఉద్యమ నేత శేషపల్లి గారు కూడా సార్ గారిని సన్మానిస్తున్నారు. దయచేసి కొద్దిగా సన్మానానికి వచ్చిన కొద్దిసేపు కూర్చుంటే దయచేసి పేరు పేరు అందరూ కోఆపరేట్ చేయండి. సత్యం ఒక సైడ్ కూర్చోండి. 5 minutes వెయిట్ చేస్తే ప్రధాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. చాలా మంది ఉండొచ్చు, కానీ కొంచెం ఉండాలి. మరి ఆర్గనైజేషన్ చక్కగా నడుపుతామని ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ మిగతా వారి మిత్రులు వారందరూ ఒక కాన్ఫిడెన్స్ ఉన్నందుకే మేము చేయగలిగాం. వారి మీద మాకు కాన్ఫిడెన్స్ లేకపోతే మేము ముందుకు ఒక పైసలు కూడా ఇచ్చేవాళ్ళం కాదు. ఆ పేరు ఉన్నది ఒక హాస్పిటల్ నుంచే కర్నూలు. ఇప్పుడు ఎన్నో చెప్పుకోవచ్చు మనం, టీజీవీ XYZ పెద్దలు చాలా మంది వచ్చిపోయారు, వాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఆ రోజు అప్పుడు హాస్పిటల్ ఉన్నందుకే ఆ కర్నూలు అనేది పేరు ప్రపంచంలో నిలబడ్డది. మన పేరు ఆ డాక్టర్లు, అమెరికా ప్రెసిడెంట్ కూడా మన కర్నూలు హాస్పిటల్ నుంచి ట్రైన్ అన్నోళ్ళు, చదువుకున్న వాళ్ళు డాక్టర్గా అమెరికా ప్రెసిడెంట్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ ప్యానెల్లో ఉండేవాళ్ళు అనేది ఒక ప్రతీతి. మరి ఇది గౌరవం మనకు ఉండటమే కాకుండా ఇంకా పెద్ద గౌరవం ఈరోజు డాక్టర్ చంద్రశేఖర్ గారు మరి అన్ని హాస్పిటల్స్కు ఒక ప్రతినిధి, లేకపోతే ఆయన అండర్ లీడర్షిప్ ఈ ఆర్గనైజేషన్స్ అన్ని నడుపుతాయి. ఇప్పుడు మరి ఆ ప్రత్యేకత ఆయన సంపాదించుకోవటం ఆయన అదృష్టం కాదు, మన కర్నూలు వాసుల అదృష్టం.
మరి ఆయనకు ఈ ప్రత్యేకత ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఆయన ఇప్పుడు ఇంతవరకు ఎంత సేవలు చేశాడో మా కర్నూలు జనరల్ హాస్పిటల్ మీద ఇంకా ప్రత్యేకత పెట్టి ఫండ్స్ అలొకేట్ చేయించే విధానంలో కానీ, ఇంకా డెవలప్ అయ్యే దాంట్లో కానీ అవకాశాన్ని కల్పిస్తే ఇంకా ఎక్కువ పదింతలు ధన్యవాదాలు మాకు మానించి ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. జనరల్ హాస్పిటల్ ఆ డెవలప్మెంట్లో ప్రతి ఇంచు డెవలప్మెంట్లో నేను భాగస్వామి అయినాను. మరి కొన్ని బూత్ బంగ్లాగా నేను మెల్లూరు పోయింటే అవి ఓపెన్ అయ్యే దాంట్లో కానీ, మరి అలాగే మెడికల్ మన హాస్పిటల్ ఉంది కదా, మన ఎంబీబీఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ డెవలప్ అయ్యే దాంట్లో, నర్సింగ్ కాలేజీ, నర్సింగ్ హాస్టల్స్ ఇవంతా డెవలప్ అయ్యే దాంట్లో, మెడికల్ సైడ్, అలాగే బ్లడ్ బ్యాంకు రాయలసీమలో ఎక్కడ లేదు. ఆంధ్రాలో, సమైక్యాంధ్రలో హైదరాబాద్ వదిలితే మళ్ళీ కర్నూలు ఏర్పాటు చేసే దాంట్లో నేను మళ్ళీ ప్రభుత్వ డబ్బులు నేను కలిసి ఆ భవనాన్ని నిర్మించేదానికి ముందుకు పోవడం, అప్పుడు డాక్టర్ గోవింద్ రెడ్డి వాళ్ళు సహకరించడం, వాళ్ళు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపించింది ఆ బ్లడ్ బ్యాంక్ వచ్చేదానికి తీసుకురావడం జరిగింది కర్నూలు. ఇలా ఎన్నో మనం నెలకొల్పించవచ్చు, కానీ దాని వెనక వారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక ఈ కార్యక్రమం హార్ట్ ఫౌండేషన్ ఈరోజు మన రమేష్ గారు హార్ట్ ఫౌండేషన్ మన ప్రత్యేక ప్రతినిధాన్ని చూడలేకపోతుంటారు. ఆయన చెప్పింది దాన్ని ఎప్పుడు చూస్తారు ఫస్ట్ లోని ఎన్ని సంవత్సరాల క్రితం 2018 అసెంబ్లీలో ఒక 20 ఏళ్ళ క్రితం చూసాడు. 20 అలాగే ఉన్నాయంటే నాకు బాల్ హెడ్ ఉంది, అప్పుడు బాల్ హెడ్, ఇప్పుడు వాళ్ళకి ఎట్లా మార్పు. అలాగే ఈరోజు మన యూత్ యంగ్ బాయ్ అనిరుద్ధ్ చిన్నప్పటి నుంచి మన అబ్బాయి, మన కర్నూలు అబ్బాయి, కర్నూలు బ్లడ్, మరి ఇక్కడ దేశం అంతా పేరు సంపాదించాడు. ఆ పేరులో మా కర్నూలుని కూడా భాగస్థులు చేసినందుకు గ్రేట్ఫుల్ టు హిమ్. అనిరుద్ధ్ వాళ్ళ తండ్రి అయితే ఇలా వాడు ఉంటాడు అనేది నేను మొదలే చూస్తున్నాను. నిమిషము ఆయన యాంగ్జైటీ, ఆయన ఆతృత, పని చేస్తే తెలిసిపెట్టి ఆతృత చూపిస్తుంటాడు. ఇలా చేయాలంటే నిమిషము ఆతృత, ఆయన యాంగ్జైటీ, ఆయన ఎమోషనల్, కానీ చేయాలని చెప్పి కార్యరూపం ఇలా చేయాలని గట్టిగా మాట్లాడేవాడు నేను. ఎందుకంటే ఆయన యాంగ్జైటీ, ఆయన అనురాగము, ఆయన ప్రేమ, దాంట్లో అన్నీ మర్చిపోతుంది. మరి వారికి వారి తండ్రి కర్నూలు ప్రజలు, కర్నూలు మీద కూడా ప్రేమ చూపిస్తూ అప్పుడప్పుడు ఎంటర్టైన్ చేస్తూ, ఇలా యూత్ వచ్చినప్పుడంతా వాళ్ళతో ఒక సెల్ఫీనో ఏదో ఫోటోనో తీసుకుంటుంటే వాళ్ళకి అంతే గ్రేట్ఫుల్ టు యూ అండ్ యువర్ డాడ్. ఇక చాలా మంది కూర్చున్నారు పెద్దలు, పేర్లు చెప్పే పల్లె భవన్ గారు ఉన్నారు, కల్పరావు ఉన్నారు, మళ్ళీ డాక్టర్ ఇక్కడ ఉన్నారు, అందరూ వారు ఉన్నారు. అందరు పేరు చెప్పకుండా ఒక పేరు చెప్పి ఒక పేరు మిస్ అయిపోయినా ఇబ్బంది అవుతుంది నాకు. అందరికీ ఇక్కడ ఉండే డాక్టర్లకు, మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. బ్లడ్ బ్యాంక్ లో ఇంకేమైనా చేసేది ఉందా? అయిపోయింది, స్థలం ఏమి లేదు, అంతా అయింది. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మెడికల్ కాలేజ్ కూడా ఇంకా కొద్దిగా మీరు దృష్టి పెట్టారు సార్, దాన్ని ఇంకా చాలా ఇంప్రూవ్ చేశారండి. ఒక స్టేడియం అనుకుంటున్నప్పుడు ఇంకా నా సర్టెన్ రోడ్డు మీద ఒక స్టేడియం చేయాలి, వాళ్ళ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చూడడానికి ఒక స్టేడియం, ఇంకో స్టేడియం డెవలప్ చేయాలి. ఆ మెడికల్ కాలేజ్ కూడా దృష్టి పెడుతూ నేను ఏకదా బ్రహ్మణ ఉపహరతి
అయం భగవాన్ ఋషశైలాధిపయేవ దైవదన్నః పాత్రేశ్వరయేవ దైవదన్నః శ్రీమగ్రస్వమారుష్యమారోగ్యమావేదాక్షోభమానం మహీయతే ధాన్యం ధనం వశం బహువత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః రామా ఏపీఓ అన్నగారు డాక్టర్ రాజమోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రతి వ్యక్తి జీవితం వెనక ప్రతివేయి పసిపాపనై నీ గుడిని చేరాలని కోరితే ఒక జన్మ కావాలని అది తీరకే మరు గారు సాలన్న గారు